హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బెంగళూరులో ఉన్న 2 మాల్స్కి వెళ్ళబోతున్నాను. సో ఆ 2 మాల్స్ ఎలా ఉన్నాయి, అసలు వాటి జనరల్గా మాల్స్ అంటే హైదరాబాద్లో కూడా ఉంటాయి, అది మనందరికీ తెలిసిందే. బట్ ఇంటీరియర్, లోపట డిజైన్స్ అండ్ అవుట్ సైడ్ ఎలా ఉంది అనేది చూపించబోతున్నాను. ఇది ఫినిక్స్ మార్కెట్ సిటీ ఫస్ట్ మాల్. జనరల్గా మన దగ్గర ఉండేలాగానే అన్నీ ఉన్నాయి. అండ్ నాకైతే ఇక్కడ చాలా అంటే చాలా నచ్చింది. ఈ స్పేషియస్గా పెట్టారన్నమాట. ఒక్కొక్క ఫ్లోర్ దగ్గర ఒక్కొక్క డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ చేంజ్డ్. ఒక దగ్గరికి వెళ్తే అది కొత్తగా అనిపిస్తుంది, వేరే మాల్కి వెళ్ళినట్టుగా అలా అన్నమాట. అండ్ మీరు కూడా ఈ ఫినిక్స్ మార్కెట్ సిటీ మాల్ని ఒకసారి చూసేయండి. అంటే నేను బెంగళూరులో 2 to 3 డేస్ మాత్రమే ఉన్నాను. సో చాలా ఫాస్ట్గా ఒకటే రోజులో 2 మాల్స్ కవర్ చేశాను కాబట్టి కొంచెం ఫాస్ట్ అనిపిస్తుంది వీడియో. బట్ మ్యాక్సిమం అయితే కవర్ చేశాను. అండ్ సో ఈ ప్లేస్ నాకు బాగా నచ్చింది. నేను వ్యాలంటైన్స్ డే జరిగిన 2 డేస్కి వెళ్ళా కాబట్టి ఆ సెటప్ ఇంకా తీయలేదన్నమాట. బట్ ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగా పెట్టారు. ఈ హార్ట్ సింబల్స్ అండ్ ఎవ్రీథింగ్, అందరూ వచ్చి ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం అన్నీ ఆయనే, మేము కూడా తీసుకున్నాం అనుకోండి. కొన్ని పిక్చర్స్ మీకు కూడా చూపిస్తాను. అండ్ నేను ఇక్కడ ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో అంత గుర్తుపెట్టుకోలేదు. మేబీ 3 to 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక దగ్గర ఉంటే ఇంకొక దగ్గరికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. మ్యాక్స్, ట్రెండ్స్, బిగ్ బజార్, ఏం కావాలంటే అవి షాపింగ్ చేసుకునే వాళ్ళకైతే ఇక్కడికి వచ్చి ఫుల్ పండగ అనమాట. ఇంకొకటే దగ్గర తీసేయచ్చు. అండ్ దీస్ బర్డ్స్ ఇవి చాలా స్పెషల్ అంట ఇక్కడ. లైక్ ఎప్పటి నుంచో ఉన్నాయని కొంతమంది నాతో పాటు వచ్చిన వాళ్ళు చెప్పారు. ఇది మెయిన్ అట్రాక్షన్, ఇక్కడికి వచ్చి అందరు ఫొటోస్ దిగుతారని. సో మీరు కూడా ఒకసారి చూడండి. సో నాకైతే ఈ 2 క్యూట్ బర్డ్స్ చాలా బాగా నచ్చాయి. ఆ ఫ్లవర్స్, ఆ అరేంజ్మెంట్ అన్నీ కూడా బాగా చేశారు. సో ఈరోజు నేను ఫినిక్స్ మార్కెట్ సిటీ మాల్లో మీకు ఒక స్టోర్ని చూపించబోతున్నాను. అది హ్యామ్లేస్. ఆ స్టోర్లో మీకు అన్ని రకాల టాయ్స్ అవైలబుల్లో ఉన్నాయి. లైక్ ఎవ్రీ టైప్ ఆఫ్ టాయ్ అంటే ఆడుకోవడానికి సాఫ్ట్ టాయ్స్, వాటెవర్, లైక్ కార్స్, మీకు ఏం కావాలంటే అది, జస్ట్ గేమ్స్, లైక్ అన్ని కైండ్స్ ఆఫ్ టాయ్స్ అనమాట. ఇక్కడ యూనికార్న్, టెడ్డీస్, నాట్ ఓన్లీ టెడ్డీసే కదా మనకి సాఫ్ట్ టాయ్స్ అంటే, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్. మీకు ఏ యానిమల్ అంటే ఇష్టమైతే ఆ యానిమల్లోనే సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. ఒక లుక్ చూడండి మీరు కూడా. దిస్ ఇస్ సో క్యూట్. ఇక్కడ టెడ్డీని ఒక ట్రైన్లో పెట్టడం చాలా ఇన్నోవేటివ్గా ఉంది. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చినవి కొన్ని ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తున్నాను. లుక్ ఎట్ దిస్ పెంగు. ఇది చాలా క్యూట్ ఉంది. అసలు పట్టుకుంటే అసలు బదలబుద్ధి కావట్లే అనమాట. చాలా అంటే చాలా సాఫ్ట్గా, మెత్తగా ఉంది. దీంట్లో మనకి సైజెస్ వేరియేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా వర్త్ అనమాట. లైక్ అవన్నీ అంత బాగున్నాయి. ఇంకా కాస్ట్ మనం ఎంత పెట్టినా కూడా తెలీదు, అలా అనిపించింది నాకైతే. ఇది ఒక ప్యారెట్ టైప్. మీకు ఎలిఫెంట్స్, ప్యారెట్స్, అసలు నేనేం చెప్పలేను మీకు. లైక్ ఎవ్రీ టైప్ ఆఫ్ యానిమల్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ క్రోకడైల్, సీల్, ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంది.
Different type of animals we have here, like panda, hippopotamus, dolphins, giraffe. ఈ స్టోర్లో స్టేషనరీ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా చాలా ఉన్నాయి, లైక్ బ్యాగ్స్, బుక్స్ పెట్టుకోవడానికి, కొన్ని పౌచెస్ ఆర్ స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి, కొన్ని బాక్సెస్ కైండ్ ఆఫ్ ఎవరికి నచ్చేలాగా వాళ్ళ కోసం డిజైన్ చేసి ఇక్కడ ఉన్నాయి. కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి, మనకి కొన్ని ట్రయల్స్ లాగా ఇస్తారనమాట, ఇలా ఉంటుంది స్పెసిఫిక్గా అని చెప్పడానికి. సో అన్ని ట్రయల్స్ నేను ట్రై చేసేసాను. దిస్ వాజ్ సో గుడ్. అక్కడ ఒక మ్యాగ్నెట్ పెట్టారు, మనం ఎంత దూరంలోనైనా నుంచొని అది వేస్తే అది స్టిక్ అవుతుంది అనమాట. జస్ట్ ట్రయింగ్ ఇట్. అండ్ దిస్ వాజ్ వెరీ క్యూట్. యాక్చువల్లీ ఇది చిన్నప్పుడు మన పోగోలో వచ్చే ఒక కార్టూన్ ప్రోగ్రామ్ కదా. ఎవ్రీ వన్ మేబీ రిమెంబర్డ్ ఇట్, ఐ థింక్ సో. నాకు ఇక్కడ బాగా నచ్చే ఒక టాయ్ దొరికింది. యూ కెన్ ఆల్సో సీ ఇట్. దాన్ని నేను డైరెక్ట్గా అక్కడ ఏదైతే వీడియో చేశానో అదే చూపిస్తున్నాను. మాట్లాడుతుంది. సో యా, ఐ విల్ బి షోయింగ్ యూ. టెడీ. హలో. యా, ఇట్స్ hey, come on, come on. సో యా, మీకు చూపించిన యూనికార్న్ ఇంకా టెడీ వాజ్ ఆసమ్. ఇవి ఇంకా క్యూట్ ఉన్నాయి చూడండి. దీస్ ఆర్ లిటిల్ పెట్స్ అనమాట. ఇవి మనకి 999కే ఆ రోజు ఆఫర్లో ఉండే. నాకు ఇక్కడ టాయ్స్తో ఆడుకోవడం అయితే బాగా నచ్చింది. అండ్ నేను పెట్టని చెప్పాను కదా, యాక్చువల్లీ దీంట్లో ఒక దాంట్లోనే బ్యాటరీ వేసి ట్రయల్ లాగా పెట్టారు. ఇది ఇలా ఫ్రంట్కి వస్తూ దీంట్లోనే మనకి పప్పీస్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్స్ అండ్ క్యాట్స్ని వాళ్ళు పెట్టారు ఇక్కడ. నాకైతే చాలా క్యూట్ అనిపించింది. యూ కెన్ ఆల్సో సీ, నేనైతే అన్ని టాయ్స్ని పట్టుకొని వాటితో చాలా టైం స్పెండ్ చేశాను. మిక్కీ మౌస్, మినీ మౌస్, వీ హ్యావ్ సో మెనీ. నాకైతే ఇక్కడ బాగా నచ్చింది హిప్పోపోటమస్. ఇక్కడికి నేను 2 ఫ్రెండ్స్ అండ్ మా చెల్లితో వచ్చాను అనమాట. ఇక్కడ అందరు ఎవరికి ఇష్టం వచ్చిన దాంతో వాళ్ళు పట్టుకొని ఆడుకుంటున్నారు. ఈవెన్ నేను కూడా అంతే. యూనికార్న్స్ వీటన్నిటితో కూడా చాలా టైం ఆడుకున్నాను, పాండా వీటితోటి. అండ్ దిస్ వాజ్ సో క్యూట్. ఇది చాలా మెత్తగా ఉంది. అండ్ మై ఫేవరెట్ థింగ్ ఇస్ హిప్పోపోటమస్. మీరు కూడా చూడొచ్చు ఎంత మెత్తగా ఉంటే అంత సాఫ్ట్ ఉంది. అన్నిట్లో కంటే ఇది చాలా సాఫ్ట్ ఉండే. ఐ రియలీ ఎంజాయ్డ్ హియర్. అంతే, ఈ స్టోర్లోనే నేను ఆల్మోస్ట్ ఒక 1 అవర్ గడిపేశాను అనమాట. యా, అబ్బాయిలకు కూడా ఇలా హాట్ వీల్స్లో చాలా ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన గన్స్, మోటార్ వెహికల్స్. యా, ఇక్కడ బాయ్స్ కోసం కూడా చాలా వెరైటీస్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి. దే కెన్ ఆల్సో కమ్ అండ్ ఎంజాయ్ హియర్. అండ్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు.
సో ఇక్కడ ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. ఇక్కడ చాలా ఉన్నాయి తినడానికి ఫుడ్ కోర్ట్లో. ఒక ఫ్లోర్ అంతా కూడా ఫుడ్ కోర్ట్ ఉంది. యూ కెన్ గో దేర్ అండ్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్. మీకు నచ్చింది అన్ని ఐటమ్స్ ఉన్నాయి. లైక్ మనకు తెలిసిందే బర్గర్ కింగ్, కేఎఫ్సి, మెక్డీ, డొమినోస్, ఇవన్నీ కాకుండా ఇండియన్ లైక్ అన్నీ కొత్తగా ట్రై చేయాలనుకుంటే అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇదంతా చూడాలంటే 1 డే కూడా సరిపోదు. అంటే తిరుగుతూనే ఉంటాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళామో మళ్ళీ ఎక్కడికి వచ్చామో కూడా తెలీదు. అంత పెద్దగా ఉంది. నేను చూసిన వాటిల్లో ఇదే పెద్దదని అనుకోవచ్చు మేబీ. అంటే నేను డిస్టెన్స్ మెజర్ చేయలేను, కానీ ఇక్కడ తిరుగుతుంటే అలా అనిపించింది. చాలా పెద్దగా ఉంది. ఎంత దూరం వెళ్తున్నా అలానే వెళ్తున్నట్టుగా అనిపించింది. ఫైనలీ రీచ్ టు గేమింగ్ జోన్. ఈ గేమింగ్ జోన్ అయితే ఆ టైంకి ఎక్కువ చిన్నపిల్లలు ఎవరు లేరు. ఇంకా మేమే చిన్నపిల్లలు అయిపోయి ప్రతి దాంట్లో ఎక్కేసి ఇంకా ఆడుకున్నాం బాగా. ఎవ్రీథింగ్ వీ ట్రైడ్. యూ కెన్ ఆల్సో సీ ఇక్కడ గేమింగ్ జోన్ ఎలా ఉంది అనేది. అండ్ ఇది అవుట్ సైడ్ వ్యూ. ఫినిక్స్ మార్కెట్ సిటీ మాల్కి కొంచెం పక్కనే, మీకు చూస్తున్నారు ఎదురుగా, ఇట్స్ పీవీఆర్ సినిమాస్ కూడా ఉందన్నమాట ఇక్కడే. అండ్ వీ హ్యావ్ విఆర్ బెంగళూరు అని ఇంకొక మాల్ ఉంది. సో పక్కనే 2 మాల్స్ ఉంటాయి. ఎవరైనా పక్కనే 2 మాల్స్ని ఒకటే రోజు కవర్ చేయాలనుకుంటే దే కెన్ కమ్ హియర్. ఇక్కడ టైం ఆల్మోస్ట్ 3 o'clock అయింది. సో తినేసి వీ స్టార్టెడ్ టు నెక్స్ట్ మాల్. ఇప్పుడు మేము వెళ్ళబోయే మాల్ పేరు ఫోరం శాంతి నికేతన్ మాల్. ఇది ఫినిక్స్ నుంచి 4 to 5 kilometers ఉంది. దిస్ వాజ్ ఫోరం శాంతి నికేతన్ మాల్. ఇప్పుడు టైం 3:40 అయింది. నేను వచ్చిన 2 days అయితే ఇక్కడ ఆల్మోస్ట్ 10 o'clock నుంచి 4 o'clock వరకు చాలా అంటే చాలా ఎండగా ఉంది. సో క్యాప్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఈ టైంలో వెళ్తే కనుక. ఇది ఫినిక్స్ మార్కెట్ సిటీ మాల్ కంటే కొంచెం చిన్నదే, బట్ ఇక్కడుండే ఇంటీరియర్ అండ్ డిజైనింగ్ వాటెవర్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి ఎంట్రన్స్లోనే కనిపిస్తాయి. చిన్న ఇండోర్ ప్లాంట్స్ ఇష్టమైన వాళ్ళకి ఇక్కడ ఎంట్రన్స్లోనే దే కెన్ సీ సమ్ ప్లాంట్స్. చాలా తక్కువ కాస్ట్లోనే చిన్న ప్లాంట్స్ దొరుకుతాయి. ఎవరికైతే ఇష్టమో వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు.
కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపించింది. అండ్ దీని పక్కనే క్లోతింగ్, జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఇక్కడే పెట్టారు. ఎవరికైతే ఇష్టమో వాళ్ళు కూడా ఇక్కడ చూడొచ్చు. కొన్ని శాంపుల్ పీసెస్ అవన్నీ ఆల్మోస్ట్ లోపల స్టోర్లో వాళ్ళకు ఉంటాయి, కానీ ఇక్కడ బయట పెట్టారనమాట. వీ కెన్ సీ అండ్ వీ కెన్ బై హియర్. నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే మనకి జనరల్గా కూర్చోడానికి మాల్స్లో అంత స్పేస్ దొరకదు, బట్ ఇక్కడ దే హ్యావ్ డిజైన్డ్ ఇట్ వెరీ వెల్. ఇక్కడ ఎంతమంది అయినా కూర్చోవచ్చు. ఇఫ్ దే ఆర్ నాట్ లైక్ తిరిగి అలసిపోయినా, లేకపోతే సరదాగా కూర్చొని టైం స్పెండ్ చేయాలనుకున్నా, దే కెన్ సిట్ హియర్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ హియర్. సో ఇక్కడ కూడా 4 ఫ్లోర్సే ఉన్నాయి. లెవెల్ 1, 2, 3, 4. 4th వన్ మనకి సినీపోలిస్ పెట్టారు. సో అక్కడ అన్ని మూవీస్, ఐమాక్స్ 4D, దాంట్లో డిఫరెంట్ గేమింగ్ జోన్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ మాల్లో చాలా వీ కెన్ సీ ద డిస్టెన్స్. ఫినిక్స్ లాగా కాకుండా వీ కెన్ సీ ద మెజర్ ద డిస్టెన్స్ అనమాట. ఇంత దూరం ఉంది ఈ ఫ్లోర్ అని వీ కెన్ అండర్స్టాండ్ ద హోల్ పిక్చర్. ఒకటే దగ్గర నుంచి ఉంటే వీ కెన్ సీ ద హోల్ మాల్ అనమాట. ఈ మాల్లో అయితే నేను ఎవ్రీ ఫ్లోర్ నుంచి మీకు వ్యూ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. కింద నుంచి మీరు పైకి వరకు ఒక వ్యూలో చూడొచ్చు ఎవ్రీ ఫ్లోర్ నుంచి. ఇక్కడ ఒక స్టోర్ ఉంది, చుంబక్ ఆ స్టోర్ పేరు. అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. దాని లోపల మనకి ఫోటోగ్రఫీ ఎలా లేదు కాబట్టి నేను వీడియో అక్కడ తీయలేదు, బట్ కొన్ని పిక్చర్స్ని అయితే మీకు చూపిస్తున్నాను.
ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ కొత్తగా అనిపిస్తాయి. బ్యాగ్స్ అవన్నీ కూడా ట్రైబల్లో ఒక కొత్త డిజైన్లో అనిపిస్తుంది అనమాట. బ్యాగ్స్, కప్స్, పిల్లోస్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ స్టైల్లో చూపించారు. దిస్ వాజ్ అమేజింగ్. మీరు కూడా ఈ స్టోర్ని పక్కా విజిట్ చేయండి ఇక్కడికి వస్తే. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ ది డే. 2 మాల్స్ని ఒకటే రోజులో కవర్ చేసేసాను. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కనుక ఒకవేళ బెంగళూరు వెళ్తే ఈ 2 మాల్స్ని పక్కా విజిట్ చేయండి. అన్నిటికంటే ఫస్ట్ ఫినిక్స్ మార్కెట్ సిటీ మాల్ని ఫస్ట్ విజిట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ రికమెండ్ దాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాజికల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్.